ఈ క్లాస్లో మనం ఎంఎస్ వర్డ్లో మనకి ఫాంట్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అండ్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మరి నేను వర్డ్ని స్టార్ట్ చేస్తున్నాను. మరి ఎంఎస్ వర్డ్ స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ నేను బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవటం లేదు, ఏదో ఒక శాంపిల్ టెంప్లెట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ఉండే మ్యాటర్ని నేను లైక్ ఫార్మాట్ చేయాలి అండ్ సమ్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ ఇవి పెట్టుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి సమ్ మ్యాటర్ తీసుకుంటాను. ఒకవేళ మీకు మ్యాటర్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే, సపోజ్ నేను ఎండ్లోకి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్ళి నేను నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. ఈవెన్ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నా సరే మీకు మ్యాటర్ టైప్ చేయకుండా మ్యాటర్ రావాలి అంటే ఇట్లా ఎంటర్ ప్రెస్ చేయండి. ఈక్వల్ టు ఏమనిస్తారు, ఈక్వల్ టు RAND. సో దిస్ ఈస్ టు ప్రాక్టీస్ సమ్ మ్యాటర్. సో ఎంటర్ ప్రెస్ చేయగానే ఈక్వల్ టు RAND అని బ్రాకెట్స్, ఈ ఫంక్షనల్ బ్రాకెట్స్ లేదంటే రౌండ్ బ్రాకెట్స్ అంటారు. ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు సమ్ మ్యాటర్ అనేది వస్తుంది. ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో మీరు ఓన్గా అయినా సరే టైప్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం హోమ్ ట్యాబ్లో ఫాంట్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ మరి ఇక్కడ మనకి ఫాంట్ నేమ్ అనేది ఫస్ట్ ఉంటుందండి, నేమ్ ఆఫ్ ద ఫాంట్. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫాంట్ దేనికి అప్లై చేస్తున్నారు అనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీ ఉండాలి. సో ఇది మనకి మ్యాటర్ ఉంది, దేనికి మీరు ఆ ఫాంట్ సెట్టింగ్స్ అప్లై చేస్తున్నారు అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్షన్ ఎలా చేసుకుంటారు, సెలెక్షన్ అనేది మౌస్ ద్వారా క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకొని ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా సెలెక్ట్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ ఇది మొత్తం సెలెక్ట్ అయింది, ఇది మొత్తం ఒక బాక్స్ టైప్ ఉంది. కిందకి వద్దాం, మనం ర్యాండ్ ద్వారా తీసుకున్న మ్యాటర్. ఇప్పుడు చూడండి, ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అది హైలైట్ అవుతుంది, అది సెలెక్టెడ్ టెక్స్ట్ అనమాట. దానికి మాత్రమే అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఎనీ అదర్ ఫాంట్ మీన్స్ see Arial and suppose Arial black, ఇట్లా మనకి ఈ ఫాంట్ ద్వారానే మనకి ఈ స్క్రిప్టింగ్ అనేది ఇక్కడ వస్తుందండి. అంటే మనకి ఈవెన్ హిందీ కావాలా, తెలుగు కావాలా, ఇంగ్లీష్ కావాలా అనే దాన్ని బట్టి కూడా దాన్ని బట్టి మనం ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కుదురుతుంది. ఈవెన్ సింబల్స్లో కూడా ఉంటాయి ఇవి. సో సపోజ్ ఐఎమ్ క్లికింగ్, ఐఎమ్ గోయింగ్ త్రూ డౌన్. చూడండి రకరకాల స్క్రిప్ట్, సేమ్ మ్యాటరే, బట్ చూడండి ఇక్కడ స్క్రిప్ట్ మారింది. మీరు కావాల్సింటే సైజ్ ఇంక్రీజ్ చేయండి. చూడండి, మరి దీన్నే మనం సపోజ్ తెలుగు ఫాంట్స్, హిందీ ఫాంట్స్ ఇట్లాంటివి మనం ఏవి కావాలో అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు సపరేట్గా. ఓకే, ఆ పర్టికులర్ ఫాంట్స్ మీకు ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. మీరు తెలుగు కీబోర్డ్ టైపింగ్ ఎలా అనేది నేర్చుకుంటే ఆ తెలుగులో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మీరు తెలుగులో టైప్ చేసుకోవచ్చు, హిందీలో టైప్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. బట్ ఆ ఫాంట్స్ మస్ట్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ సిస్టమ్. ఇక్కడ ఉన్నటువన్నీ కూడా మనకి ఇంగ్లీష్ రిలేటెడే ఉన్నాయి. సో దట్ మీన్స్ దెర్ ఈజ్ నో అదర్ లాంగ్వేజ్ ఫాంట్స్ అట్ ఆల్ ఇన్ దిస్ లిస్ట్. మనం కావాలంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ ఫాంట్స్ సపరేట్గా దొరుకుతాయి మీకు, లేదంటే సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి.
వాటి ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకొని ఈ లిస్ట్లో నుంచి ఆ ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఐఎమ్ సెలెక్టింగ్ టైమ్స్ న్యూ రోమన్. మరి ఇక్కడ పక్కనే ఉన్నది సైజు. మరి సైజు మీరు ఫాంట్ సైజుని ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది ఇట్లా తీసుకోవచ్చు. లేకపోతే మీరు సెలెక్ట్ చేశారు కదా, ఇది కంట్రోల్ పట్టుకోండి, షిఫ్ట్ పట్టుకోండి కీబోర్డ్లో అండ్ గ్రేటర్ దెన్. చూడండి, నేను గ్రేటర్ దెన్ ఒకసారి క్లిక్ చేశాను, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, పెరుగుతూ ఉన్నాయి. లెస్ దెన్ కంట్రోలు షిఫ్ట్ లెస్ దెన్. ఇప్పుడు చూడండి, ఇది సింపుల్ వే. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా పెరుగుతూ తరుగుతూ ఉన్నాయి చూడండి. ఇట్లా మనం ఈ ఫాంట్ నేమ్ని మార్చుకోవచ్చు, ప్లస్ ఫాంట్ సైజును కూడా మీరు మార్చుకోవచ్చు. అండ్ మీరు ఈ సెలెక్ట్ చేసేటప్పుడు మౌస్ ద్వారానే కాకుండా మీరు కీబోర్డ్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ నుంచి కావాలి అనేది ఈ యారో కీస్ ద్వారా మనం లెస్ దెన్ అప్ డౌను, ఇంతకు ముందర చెప్పింది లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ అవి వేరే. యారో కీస్ ఉంటాయి కీబోర్డ్లో, యారో కీస్ ద్వారా ఇట్లా మూవ్ కావచ్చు. హోమ్ అంటే హోమ్ కీ ప్రెస్ చేస్తే ఫస్ట్కి వెళ్తుంది, ఎండ్ కీ ప్రెస్ చేస్తే చివరికి వెళ్తుంది. కంట్రోల్ ఎండ్ అంటే మొత్తానికి ఫస్ట్కి వచ్చేసిద్ది, చివరికి వచ్చేసిద్ది. కంట్రోల్ హోమ్ అంటే వెరీ బిగినింగ్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం చూసిన కీ స్ట్రోక్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు కంట్రోల్ బటన్ ప్లస్ యారో కీస్, ఎండ్ అంటే ఆ లైన్లో గోస్ టు ఎండ్ ఆఫ్ ది లైన్, ఆ లైన్ చివరికి వెళ్తారు. అదే కంట్రోల్ ప్లస్ హోమ్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, గో టు బిగినింగ్ ఆఫ్ ద లైన్. అట్లనే ఇక్కడ కంట్రోల్ ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్, కంట్రోల్ హోమ్ అంటే బిగినింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్. గోస్ టు ది ఎండ్ ఆఫ్ ది లైన్ కాదు, ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అండి. ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్ చివరికి వెళ్తారు. కంట్రోల్ హోమ్ అంటే గోస్ టు ది బిగినింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఇట్లానే సింపుల్గా ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ లైన్. కీబోర్డ్లో సింపుల్గా ఎండ్ ప్రెస్ చేస్తే, సింపుల్గా హోమ్ ప్రెస్ చేస్తే బిగినింగ్ ఆఫ్ ది లైన్. ఇట్లా ఉంటాయి అన్నమాట కీ స్ట్రోక్స్. మరి టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సైజ్, what we will use? To increase or decrease size, font size అనొచ్చు. font size ఏం ప్రెస్ చేస్తారు? కంట్రోల్ పట్టుకోండి కీబోర్డ్లో, CTRL ప్లస్ షిఫ్ట్ పట్టుకోండి, ప్లస్ గ్రేటర్ దెన్ సింబల్ టు ఇంక్రీజ్ ఆర్ లెస్ దెన్ సింబల్ టు డిక్రీజ్ ది సైజ్. ఎప్పుడు మీరు సెలెక్ట్ చేస్తున్నప్పుడు, సెలెక్షన్ అనేది ఎలా చేస్తారు? మౌస్ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఫస్ట్ హోమ్లోకి ఇక్కడికి వచ్చున్నారు, షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ యారో కీస్ టు సెలెక్ట్. అది షిఫ్ట్ డౌన్ యారో కీస్ అంటే ఇట్లా డౌన్ అంతా సెలెక్ట్ అవుతుంది లైన్ బై లైన్. అలా కాకుండా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి అనుకోండి, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి కంట్రోల్ షిఫ్ట్ ఎండ్
కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ మనం ఉన్న పొజిషన్ నుంచి చివరి వరకు. కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో టు సెలెక్ట్ ఆల్, టు సెలెక్ట్ టోటల్ డాక్యుమెంట్, ఏంటి కీ స్ట్రోక్స్, CTRL ప్లస్ ఏ, కంట్రోల్ ఏ టు సెలెక్ట్ ఆల్. డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. అలా కాకుండా పర్టికులర్గా మీరు సెలెక్ట్ చేయాలంటే ఇట్లా పట్టుకొని షిఫ్ట్ యారో కీస్, షిఫ్ట్ పట్టుకొని టు సెలెక్ట్ ఫ్రమ్ ది కరెంట్ పొజిషన్, ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ పొజిషన్ నుంచి సెలెక్ట్ చేయాలి. టు సెలెక్ట్ ఫ్రమ్ ది కరెంట్ పొజిషన్ ఏంటి మీకు షిఫ్ట్ యారో కీస్, షిఫ్ట్ పట్టుకొని ప్లస్ యారో కీస్, అంటే పైకి ఎలా సెలెక్ట్ చేయాలంటే పైకి అప్ యారోకి, కిందకి సెలెక్ట్ చేయాలంటే కింద యారోకి, రైట్ సైడ్ డౌన్ సైడ్. సపోజ్ ఇక్కడ ఉంది కర్సరు, షిఫ్ట్ రైట్ యారోకి యూజ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఉంది కర్సరు, షిఫ్ట్ లెఫ్ట్ యారోకి ఇటు సైడ్కి, లేదు కిందకి షిఫ్ట్ డౌన్ యారోకి, లేదు పైకి షిఫ్ట్ అప్ యారోకి. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసింది మాత్రమే మీకు ఇక్కడ ఏదైనా అప్లై చేస్తే వాటికి మాత్రమే అప్లై అవుతుంది. లేదు సెలెక్ట్ చేయకుండా మీరు ఇచ్చారనుకోండి, దేనికి అప్లై కాదు. బట్ ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైనా కొత్తగా టైప్ చేస్తే, సపోజ్ ఇక్కడ నేను ఫాంట్ 24 అని ఇచ్చానండి, దేనికి అప్లై అయింది, దేనికి అప్లై కాలా. కానీ ఇక్కడ 24 ఫాంట్ ఉంది, ఇంకేదన్నా టైప్ చేశారనుకోండి దానికి అప్లై అవుతుంది. ఓకే, మామూలుగా అయితే సెలెక్ట్ చేసిన దానికి అప్లై అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫాంట్ అండ్ ఫాంట్ సైజ్. అండ్ we have number of options, like suppose I am selecting these two lines. I want to put this one in bold. బోల్డ్ కూడా మీకు కీ స్ట్రోక్ ఉంది. కంట్రోల్ బి అంటే బోల్డ్, కంట్రోల్ ప్లస్ బి ఇక్కడే ఉంది చూడండి మీరు. కంట్రోల్ ప్లస్ బి అంటే బోల్డ్, కంట్రోల్ ప్లస్ ఐ అంటే ఇటాలిక్, కంట్రోల్ ప్లస్ యూ అంటే అండర్లైన్. ఇట్లాగనమాట. మళ్ళీ అండర్లైన్లో కూడా రకరకాలు ఉంటాయి. నేను ఇది బోల్డ్ పెట్టానండి. బోల్డ్ చూడండి హైలైట్ అయ్యి థిక్గా వస్తుంది. అదే కంట్రోల్ ఐ అంటాను, ఇటాలిక్ బెండ్ అయినట్టు వస్తుంది. కంట్రోల్ యూ అంటాను, అండర్లైన్ వచ్చింది. మరి అవి వద్దనుకుంటే మళ్ళీ ఇక్కడైనా క్లిక్ చేయండి, మళ్ళీ కంట్రోల్ యూ అంటే పోతుంది, అండ్ కంట్రోల్ ఐ అంటే మళ్ళీ పోతుంది, లేకపోతే బి అంటే బోల్డ్ కూడా పోతుంది. ఈ అండర్లైన్స్ మళ్ళీ రకరకాల అండర్లైన్స్ ఉన్నాయి. మీరు ఎట్లా కావాల్సింటే అట్లా పెట్టుకోవచ్చు. అండర్లైన్స్ డాటెడా, ఇట్లా డాషా, ఇట్లా మీకు రకరకాల అండర్లైన్స్ మీరు పెట్టుకోవచ్చు. అండర్లైన్ కలర్ కూడా ఈవెన్ యూ కెన్ మెన్షన్. సపోజ్ ఐ కెన్ ప్లేస్ లైక్ దిస్, రెడ్ అండర్లైన్ రావడం జరిగింది. సో ఇట్లా మీరు రకరకాల ఆప్షన్స్. అండ్ స్ట్రైక్ త్రూ అనేది ఉంది. దీనికి కీ స్ట్రోక్ ఏమీ ఉండదండి. మీకు అండర్లైన్ తీసేస్తున్నాను చూడండి. స్ట్రైక్ త్రూ అంటే అది కొట్టేసినట్లు వస్తుంది దాని మీద గీత. మళ్ళీ స్ట్రైక్ త్రూని తీసేసాను. బట్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి అయిపోలేదు. ఇది సెలెక్ట్ చేసింది మాత్రమే మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అలా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ అనేటివి వర్క్ అవుతాయండి. మరి ఇక్కడ మీకు చాలా సందర్భాల్లో డాక్యుమెంట్ టైప్ చేసేటప్పుడు, సపోజ్ ఏదన్నా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ స్క్రిప్ట్ ఏదైనా టైప్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీకు జనరల్గా ఇలా వస్తాయి. 10 స్క్వేర్ అని ఇవ్వాలి. 10
స్క్వేర్ అని ఇవ్వాలి. బట్ మీరు టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది 102 అనే కనిపిస్తుంది, స్క్వేర్ రాదు. మరి అలాంటప్పుడు మీరు దీన్ని సూపర్ స్క్రిప్ట్లో పెట్టాలి. ఈ 2ని సూపర్ స్క్రిప్ట్, ఇది సూపర్ స్క్రిప్ట్. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ అన్నా కానీ అదే వస్తుంది. చూడండి ఇప్పుడు 10 స్క్వేర్గా మారింది. అలా కాకుండా సబ్స్క్రిప్ట్ 10^2 అని ఇవ్వాలి. 10^2 అంటే 102, 10^2 అంటే బైనరీ నెంబర్ అని అర్థం. 10 అనం, ఇప్పుడు 102^2 అంటే అది బైనరీ నెంబర్ అని అర్థం. బేస్ అంటే ఇప్పుడు సబ్స్క్రిప్ట్లోకి వచ్చింది. మరి మామూలుగా రావాలి అంటే మళ్ళీ దీన్ని తీసేయండి, సరిపోయింది. సూపర్ స్క్రిప్ట్ ఏమో ఇది సెలెక్టెడ్ దాన్ని మాత్రమే ఇట్లా సూపర్ స్క్రిప్ట్లోకి తీసుకెళ్తుంది, లేదంటే సబ్స్క్రిప్ట్లోకి తీసుకొస్తుంది. ఇలాగనమాట ఈ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంకా మీకు ఇక్కడ లైక్ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్. మనం కంట్రోల్ షిఫ్ట్ యారో కీస్ యూజ్ చేసుకొని కూడా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. లేకపోతే ఇక్కడ మీరు చూడవచ్చు అండ్ డిక్రీజ్ ఫాంట్ సైజ్, ఇలా కూడా మీరు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్టెడ్ ఏరియా మాత్రమే, ఇలాగనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీకు చూడండి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీ అనేది ఉంది. ఇక్కడ మీరు టెక్స్ట్ని రకరకాల స్టైల్స్లో మనం మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంది. రకరకాల స్టైల్స్ ఇక్కడ ఇచ్చాడు వీడు. మరి ఏ స్టైల్లో మీరు టైప్ చేయాలనుకుంటున్నారు, ఆ టెక్స్ట్ ఏ స్టైల్లో కావాలనుకుంటున్నారు చూడండి. అది మనం సెలెక్ట్ చేసిన స్టైల్ని బట్టి వచ్చింది. అండ్ సపోజ్ ఐ వాంట్ లైక్ దిస్. ఒక 3D డైమెన్షన్ లాగా అక్కడ కనిపిస్తుంది. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. అవుట్లైన్ ఎలా ఉండాలి, దానికి అవుట్లైన్ నేను బ్లూ కలర్లో ఉండాలనుకుంటాను. నేవీ బ్లూ కలర్లో రావడం జరిగింది. ఇట్లా మీకు షాడో ఎలా ఉండాలి, షాడో ఏ టైప్ ఆఫ్ షాడో మీకు కావాలి, ఇన్నరు అవుటర్ షాడో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రకరకాల ఆప్షన్స్. అట్లానే రిఫ్లెక్షను, గ్లో, ఇవన్నీ చాలా మీకు చూడండి. గ్లో ఇచ్చాను, చుట్టూ గ్లో లాగా రావడం జరిగింది టెక్స్ట్ చుట్టూ. ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్ ఈ టెక్స్ట్కి మీరు పెట్టుకోవచ్చు. అండ్ నంబర్ అయితే కనుక నంబర్ ఏ స్టైల్లో కావాలి అనేది మీకు ఇట్లా నంబర్ స్టైలు తీసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి చూసినట్లయితే ఇక్కడ చేంజ్ కేస్ అనేది ఉంది. కేస్ని చేంజ్ చేయడం అంటే మనం పొరపాటున ఇవంతా కూడా స్మాల్లో టైప్ చేసాం, బట్ అన్నీ క్యాపిటల్లో కావాలి. క్యాపిటల్లో కావాల్సింటే ఎట్లా, మళ్ళీ రీటైప్ చేసుకోవాలి మామూలుగా అయితే. బట్ ఇక్కడ చేంజ్ కేస్ అని ఉంది, అప్పర్ కేస్లో నేను మార్చేస్తాను. లేదు అప్పర్ కేస్లో పొరపాటున టైప్ చేశారు, లోయర్ కేస్కి మార్చుకోవచ్చు. లేదు మీకు సెంటెన్స్ కేస్ కావాలి. సెంటెన్స్ కేస్ అంటే సపోజ్ ఇక్కడ వి అనేది క్యాపిటల్ వస్తుంది, ఇక్కడ దాకా ఈ సెంటెన్స్ అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత వెన్ డబ్ల్యూ నుంచి మీకు క్యాపిటల్లో రావాలి. ఎక్కడైతే మనకి ఆ ఫుల్ స్టాప్ ఉందో అక్కడి నుంచి కొత్త సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది సెంటెన్స్ కేస్. చూడండి, వి అనేది క్యాపిటల్లో ఉంది, డబ్ల్యూ క్యాపిటల్లో ఉంది, అండ్ వై క్యాపిటల్లో ఉంది, ఎందుకంటే వైకి ముందర డాట్ ఉంది. అట్లా సెంటెన్స్ కేస్ కావచ్చు. లేదంటే టాగిల్ కేస్ ఉంటుంది, అంటే ఫస్ట్ వి స్మాల్ లెటరు ఇట్లా. లేదంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్లో వస్తుంది. చూడండి, పవర్ఫుల్లో పీ క్యాపిటల్, వేలో డబ్ల్యూ క్యాపిటల్, ఇలా మనకి అట్లా అవసరమైన కేసులోకి మీరు మార్చుకోవచ్చు. జనరల్గా సెంటెన్స్ కేస్ అనేది మనం యూజువల్గా మెయింటైన్ చేస్తూ
ఉంటాం. సెంటెన్స్ కేస్ ఇస్ ద డిఫాల్ట్ వన్. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ లోయర్ కేస్ పెట్టాం. లోయర్ కేస్ పెట్టి సెంటెన్స్ కేసు తీసుకోండి. అంటే డైరెక్ట్గా క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అన్న తర్వాత మీరు దాన్ని సెంటెన్స్ కేసులోకి మారిస్తే చూడండి రావటం లేదు. సో చేంజ్ ఇట్ టు స్మాల్ అండ్ మేక్ ఇట్ సెంటెన్స్. ఇలాగా ఈ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇంకా ఇక్కడ మనకి హైలైట్ కలర్, టెక్స్ట్ హైలైట్ కలర్. టెక్స్ట్ మనకి ఏ కలర్లో హైలైట్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం నాకు ఎల్లో కలర్లో హైలైట్ కావాలి. డైరెక్ట్గా అంటే టెక్స్ట్ మాత్రం బ్లాక్లోనే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలరు హైలైట్ అయ్యేది మీకు ఇట్లా ఎల్లో కలర్లో చూపిస్తుంది. అండ్ లేదంటే నాకు బ్లూ కలర్లో కావాలి, లేదంటే బ్లాక్ కలర్లో కావాలి. సో ఇప్పుడు చూడండి మ్యాటరే కనిపించడం లేదు అసలు. ఎందుకు కనిపించడం లేదు? బ్యాక్గ్రౌండ్ కలరు మనకి బ్లాక్ ఉంది, టెక్స్ట్ బ్లాక్ ఉంది. మరి ఇప్పుడు నేను టెక్స్ట్ని ఇలాంటి సందర్భంలో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ కలర్ లేదంటే ఫాంట్ కలర్ అని ఉంది, దీన్ని వైట్ పెడతానండి. సో చూడండి ఇప్పుడు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చింది, ఫోర్గ్రౌండ్ వైట్ వచ్చింది. అదే మళ్ళీ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వైట్ పెడతానండి, నో కలర్ అని పెడతాను. లేదంటే కనిపించడం లేదు. మ్యాటర్ అయితే అక్కడ ఉంది కానీ కనిపించడం లేదు. ఎందుకు? ఫాంట్ కలర్ మనం వైట్ పెట్టున్నాం. సో లెట్ ఇట్ ఇన్ బ్లాక్ ఆర్ సమ్ అదర్ కలర్ వాట్ యు నీడ్. ఇలా మీరు ఫాంట్ కలరు, దానికి హైలైట్ కలరు ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ హియర్ ఇట్ ఈస్ క్లియర్ ఆల్ ఫార్మాటింగ్. ఏదైతే మీరు ఫార్మాట్ పెట్టున్నారో, ఫార్మాట్ అంటే సెట్టింగ్స్ ఏది పెట్టున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సమ్ సెట్టింగ్స్ అనేది పెట్టున్నాను, దానికి ఉండే ఫార్మాటింగ్ మొత్తం క్లియర్ చేయాలి. చూడండి దానికి ఏ సెట్టింగ్స్ పెట్టున్నా సరే, కలర్ పెట్టున్నా, ఫాంట్ పెట్టున్నా, ఏది పెట్టున్నా సరే మీకు అది పోతుంది. లైక్ నేను సపోజ్ బోల్డ్ పెట్టాను, బోల్డ్ పోయిద్దా లేదా చూద్దాం. అండ్ లైక్ హైలైటింగ్ కలర్ పెట్టాను. సో I will select this one and clear all formatting. బోల్డ్ పోయింది కానీ ఏం పోలేదు? ఆ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాము, అది పోలేదు. మరి అది ఎలా పోయిందంటే మనం ఇక్కడికి వచ్చి నో కలర్ అని ఇచ్చుకోవాలి. సో ఇలాగనమాట ఇక్కడ ఉండే ఫాంట్ గ్రూప్లో ఉండే ఆప్షన్స్. మరి ఇవేనా అంటే మనకి ఇక్కడ యారో కీ ఉంది, డౌన్ యారో కీ, దాన్ని యూజ్ చేసుకొని మనం ఇంకా కూడా మనం ఆప్షన్స్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హైలైట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ దేనికైతే సెట్టింగ్స్ కావాలి. ఫాంట్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇలా వచ్చే వాటిని డైలాగ్ బాక్సెస్ అంటారు. అన్నిటికీ కూడా డైలాగ్ బాక్సులు ఉంటాయి. అంటే ఇక్కడ ఉండే ఫీచర్స్ కంటే ఇక్కడ ఈ ఫాంట్ గ్రూప్లో ఇక్కడ ఇచ్చిన బేసిక్ ఫీచర్స్ కంటే ఇక్కడ కాస్త ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. జనరల్గా ఇవే సరిపోతాయి. ఇంకేదన్నా మీరు మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మార్చుకోవచ్చు. చూడండి స్ట్రైక్ త్రూలో డబల్ స్ట్రైక్ త్రూ అనేది ఉంది, అది మామూలుగా ఇక్కడ లేదు ఆ ఆప్షన్. అండ్ అండర్లైన్ స్టైల్, అండర్లైన్ నాకు ఇట్లా కావాలి. అండర్లైన్ కలర్ ఏంటి? అండర్లైన్ కలర్ రెడ్ కలర్ ఇస్తున్నాను. అండ్ ఫాంట్ స్టైలు, బోల్డ్, ఇటాలిక్, వీటి స్టైల్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నాయి. ఫాంట్ సైజ్ కూడా ఇక్కడే మనం పెంచుకోవచ్చు. ఓకే, లాటిన్ టెక్స్ట్, ఇది రెగ్యులరు, ఇవి కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి దానికి సంబంధించిన ప్రివ్యూ ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు ఏదైనా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇవన్నీ మనం ఇచ్చి ఇంకా అడ్వాన్స్డ్లో కూడా ఉంది. స్కేల్ ఇవి కూడా మార్చుకోవచ్చు అండి. స్కేల్ అంటే 100% స్కేల్ అని ఉంది. మీరు ఇక్కడ మ్యాటర్ని అడ్జస్ట్ చేయాలి, విడివిడిగా రావాలి, వాటి మధ్యలో గ్యాప్ రావాలి అనుకున్నప్పుడు నేను 150 స్కేలింగ్ ఇస్తాను.
చూడండి 100% ఉన్నప్పుడు స్కేల్ ఎలా ఉండిద్ది. ఫాంట్ సైజ్ పెంచలా మనం, బట్ దాని యొక్క స్కేల్ పెంచాం. సో ఇట్లా 150. అండ్ వాటి మధ్యలో స్పేసింగ్, క్యారెక్టర్ మధ్యలో ఎక్స్టెండెడ్ లేదంటే ఎక్స్పాండెడ్. ఎక్స్పాండెడ్ అంటే ఈ నా, మో, నా లేదంటే శాంపిల్ అనే దానికి ఇక్కడ శాంపిల్ ఇచ్చాడు. వాటి మధ్యలో గ్యాప్ మనం ఎన్ని పాయింట్లు పెట్టుకోవాలి చూడండి. విడివిడిగా ఈ క్యారెక్టర్స్ కావాలంటే ఇక్కడ పాయింట్లు పెంచుకోవచ్చు. సో ఇట్లా ఫైనల్గా మీరు ఓకే అంటే, లేదంటే దగ్గరగా రావాలి, ఏదైనా అడ్జస్ట్ చేయాలి, అప్పుడు కండెన్స్డ్ అంటే చూడండి అన్నీ కలిసిపోయినట్టు వస్తాయి. అదే నేను ఎక్స్పాండెడ్ అంటాను. పొజిషన్ కూడా మీకు రైజ్డ్ పొజిషన్ అంటే సూపర్ స్క్రిప్ట్ లాగా, లేదంటే లోయర్డ్ పొజిషన్ సబ్స్క్రిప్ట్ లాగా, ఇలా మీరు ఏ ఆప్షన్ అయినా తీసుకోండి. ఫైనల్గా ఓకే అంటే అవన్నీ కూడా మనం ఇచ్చిన సెట్టింగ్స్ ప్రకారం వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, యూ డోంట్ సెట్ యాజ్ డిఫాల్ట్. ఇది మాత్రం అప్లై చేయకండి. ఎందుకంటే సెట్ యాజ్ డిఫాల్ట్ అన్నారంటే మీరు ఏ సెట్టింగ్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో అవే ప్రతిసారి మీకు వచ్చేస్తాయి. మళ్ళీ ప్రతిసారి మీరు మార్చుకోవాల్సి వస్తుంది. అందుకని సెట్ యాజ్ డిఫాల్ట్ మాత్రం యూజ్ చేయొద్దు. లేదంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ మీరు ఇక్కడ అన్ని సెలెక్ట్ చేశారో అదే కావాలి ఎప్పుడు అన్నప్పుడు అప్పుడు మాత్రమే సెట్ యాజ్ డిఫాల్ట్ అని అనండి. లేదంటే మీకు మామూలుగా ఆ సెలెక్ట్ చేసుకున్న వాటికి మాత్రమే అప్లై అయ్యే విధంగా పెట్టుకోండి. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను. అండ్ కంట్రోల్ జెడ్ అంటే ఏంటి? అండు అంటే మనం చేసింది క్యాన్సిల్ అయిపోతుంది. కంట్రోల్ వై అంటే ఏంటి? రీడు. అండ్ రీడు ఇవన్నీ మళ్ళీ వస్తాయి మీకు. సో ఇది ఫాంట్ సంబంధించిన ఆప్షన్స్. మరి ఇక్కడ పారాగ్రాఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ పారాగ్రాఫ్ ఏంటంటే మనకి ఎట్లా పడితే అట్లా మ్యాటర్ లేకుండా ఇట్లా పారాగ్రాఫ్లు ఇట్లా ఉండే విధంగా మ్యాటర్ ఉంది అన్నప్పుడు వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవి బుల్లెట్స్, నెంబరింగ్ అండ్ మీకు మల్టీ లెవెల్ లిస్టు ఇట్లా ఉన్నాయి. ఈ నెంబరింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీటికంతా కూడా పాయింట్లుగా రావాలి అనుకుందాం. ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఎక్కడ దాకా మీకు పాయింట్లు కావాలనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన ప్రతిదానికి మీరు సెలెక్షన్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ మీకు ఇవి ఎలా రావాలి? బుల్లెట్స్ లాగా చూడండి, పాయింట్లుగా మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ వాటిని తీసుకొని మీకు బుల్లెట్స్ వస్తాయి. ఈ బుల్లెట్సే కాకుండా డిఫైన్ న్యూ బుల్లెట్, మనం కొత్తగా కూడా వేరే విధంగా సింబలు, పిక్చరు వేరేవి తీసుకొని, సపోజ్ సింబల్స్ లైక్ ఇట్లా సింబల్ తీసుకున్నాం. మరి ఆ సింబల్ తోటి ఇక్కడ చూడండి ఇట్లా మనం బుల్లెట్స్ యూజ్ చేయొచ్చు. బుల్లెట్స్ వద్దండి, నాకు నంబర్లు కావాలి. నంబర్లు మామూలు నెంబర్లు కావాలా, ఇట్లా బ్రాకెట్స్లో ఉండే నెంబర్లు కావాలా, క్యాప్స్ ఆల్ఫాబెట్స్ కావాలా, స్మాల్ ఆల్ఫాబెట్స్ కావాలా? చూడండి నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో, లేదంటే రోమన్ ఫార్మాట్ కావాలా, ఇట్లా ఏబిసిడి, లేదంటే రోమన్ ఫార్మాట్ అలైన్మెంట్ రైట్, ఇట్లా ఏది కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా ఓకే అంటే అది ఆ యొక్క నంబరింగ్ అనేది ఆ విధంగా సెట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మీకు మల్టీ లెవెల్ లిస్ట్ అనేది ఉందండి. మల్టీ లెవెల్ లిస్ట్ ఇక్కడ చూడండి, నేనే సెలెక్ట్ చేసిన పెద్ద ఎఫెక్ట్ అక్కడ రావటం లేదు. ఎందుకు? మ్యాటర్ అంతా ఒకే లెవెల్లో ఉంది. అలా కాకుండా నేనేం చేస్తానంటే దీన్ని ప్రమోషన్ డిమోషన్ అనేది చేయొచ్చండి. లైక్ నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఈ నంబరింగ్ తీసేస్తాను. వీటికి సమ్ మ్యాటర్ని నేను
ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ అంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు రోలర్లో ఇది ఇండెంట్ అంట. అంటే ఈ పారాగ్రాఫ్కి ఇక్కడి నుంచే మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డిక్రీజ్, డిక్రీజ్ అంటే ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్. ఇలాంటప్పుడు మీరు వీటికి నంబరింగ్ తీసుకున్నారు అనుకోండి, చూడండి మల్టీ లెవెల్ నంబరింగు. నౌ దిస్ ఈజ్ పాసిబుల్. ఎందుకు? ఇది ఫస్ట్ లెవెల్లో ఉంది, దాని కింద 1 1 1 ఇట్లా, దాని కింద ఇవి. మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇలా ఇండెంట్ అనేది మీకు ఇక్కడ హైలైటెడ్. ఇది చూడండి, మీరు అలా పెట్టినప్పుడు ఇది ఫస్ట్ మెయిన్ అనేది ఒక కలర్లో వచ్చింది, దాని కింద సబ్ ఇంకొక కలర్లో వచ్చింది, దాని కింద నార్మల్ మ్యాటర్ ఇంకొక కలర్లో వచ్చింది, ఇట్లా వస్తాయన్నమాట. సో నేను దీన్ని ఓకే కంట్రోల్ జెడ్ అంటాను. అండ్ ఐ డోంట్ వాంట్ ఈవెన్ నంబరింగ్. మరి ఇప్పుడు ఇంక్రీజ్ ఇండెంట్ అన్నారు, దీన్ని మళ్ళీ డిక్రీజ్ చేస్తాను. మామూలు పొజిషన్లోకి రావాలంటే ఇండెంట్ చూడండి, డిక్రీజ్ ఇండెంట్, మళ్ళీ మెయిన్ పొజిషన్లోకి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ ఇండెంట్, ఇలాగనమాట. ఇండెంటేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూడొచ్చు మీరు, అలైన్మెంట్స్ అంత కరెక్ట్గా లేవు, లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది ఇది. బట్ నేను సపోజ్ ఇవంతా తీసుకొని సెలెక్ట్ చేసుకొని సెంటర్ అలైన్మెంట్ అంటాం, సెంటర్కి వచ్చేస్తుంది. రైట్ అలైన్మెంట్, రైట్ సైడ్కి అలైన్ అవుతున్నాయి చూడండి, రైట్ మార్జిన్కి అలైన్ అవుతున్నాయి. మళ్ళీ లెఫ్ట్ అలైన్మెంట్. ఇలా కాకుండా అన్నీ ఈక్వల్గా రావాలి ఇక్కడ అన్నప్పుడు చూడొచ్చు, ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఈక్వల్గా రావాలంటే జస్టిఫై, కంట్రోల్ జే అంట. చూడండి అన్నీ ఒకే పొజిషన్కి వచ్చాయి. అండ్ ఆఫ్ కోర్స్ వాట్ అబౌట్ దిస్ లైన్ అంటే అదే టు సెట్ కాదు, ఎందుకంటే లాస్ట్లో కాస్త గ్యాప్ ఉంటే మాత్రం అట్లా జస్టిఫికేషన్ వస్తుంది. ఇవి కొంతవరకు వచ్చి ఆగిపోయాయి కాబట్టి ఇవి మామూలుగానే ఉంటాయి, ఇలాగనమాట. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఈ మినిమం, ఈ ఫాంటు పారాగ్రాఫ్ అనేది మ్యాటర్ టైప్ చేస్తున్నప్పుడు మినిమం మనం ఈ రెండింటిని కంపల్సరీగా వాడతాం. మరి ఇక్కడ చూడండి, నేను ఈ లైన్స్కి మధ్యలో మామూలుగా స్పేసింగ్ 1 లైన్ స్పేసింగే 1.15 అని ఇచ్చాడు. మామూలుగా 1 లైన్ స్పేసింగ్ ఉంటుంది. సో నేను 1.5 లైన్ స్పేసింగ్ అని ఇచ్చాను. చూడండి ఈ వీటికి తేడా చూడండి ఎంత విడివిడిగా వచ్చాయో. అట్లని చెప్పేసి నేను ఒక లైన్ ఎంటర్ ప్రెస్ చేసి గ్యాప్ ఇట్లా ఇచ్చుకున్నాం అనుకోండి, కరెక్ట్ కాదు అది. మనం మ్యాటర్ టైప్ చేసేసిన తర్వాత మనకి ఈ పారాగ్రాఫ్లో, ఈ పేజ్లో ఎంత మ్యాటర్ అవసరమో అనే దాన్ని బట్టి ఇక్కడ సపోజ్ తగ్గించారనుకోండి ఇంకా ఎక్కువ మ్యాటర్ పడుతుంది ఒకే పేజ్లో. ఒకే పేజ్లో చాలా తక్కువ మ్యాటర్ ఉంది, అలాంటప్పుడు ఫ్రీగా ఉండేటట్టుగా 2 పాయింట్స్ ఇట్లా పెట్టుకోండి. చూడండి చాలా గ్యాప్ వచ్చింది. వీటిని కంపేర్ చేస్తే మనకి క్లారిటీ తెలుస్తుంది. ఇట్లా మనకి పారాగ్రాఫ్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఇంకా ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. స్పేసింగ్ ఎంత ఇవ్వాలి, ఎన్ని పాయింట్లు ఇవ్వాలి, డబుల్ లైన్ స్పేసింగ్ ఎంత చూడండి. అండ్ స్పేసింగ్ బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్, బిఫోర్ అండ్ ఆఫ్టర్.
పారాగ్రాఫ్ ముందర ఎంత, పారాగ్రాఫ్ తర్వాత ఎంత, లైన్ల మధ్యలో ఎంత, ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ తీసుకుంటాం స్పేసింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, పారాగ్రాఫ్ మొత్తానికి ఆఫ్టర్ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ లైన్ స్పేసింగ్ రాలా అక్కడ, మనం పెట్టలేదు కాబట్టి. ఇంకా ఆ పారాగ్రాఫ్ స్పేస్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనకి స్పేసింగ్ ఎట్లా కావాలి అనే దాన్ని బట్టి మనకి ఈ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ జెడ్ యూజ్ చేసి మళ్ళీ ఫస్ట్ పొజిషన్ ఎలా ఉందో అలా తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి చూడొచ్చు షేడింగ్ అనేది ఉంది. సెలెక్ట్ చేసుకోండి షేడింగ్ ఏంటి కావాలి, ఏ కలర్ తోటి ఇది షేడ్ కావాలి. ఆల్మోస్ట్ ఫాంట్కి ఇక్కడ హైలైట్ కలర్ ఇచ్చాం కదా అదే విధంగా, బట్ ఇక్కడ టోటల్ పారాగ్రాఫ్స్కి ఈ షేడింగ్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ నో కలర్ అంటే ఆ కలర్ పోయింది. మరి ఇంకా ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయంటే సార్ట్, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సార్ట్ చేయడం. మరి ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే మనకి ఏమి వరుసగా ఏం లేవు, బట్ సార్ట్ చేసి చూద్దాం. చూడండి, సార్ట్ బై పారాగ్రాఫ్ అసెండింగ్ ఆర్డర్ అంటున్నాం. ఫస్ట్ ఇక్కడ వీడియో ప్రొవైడ్స్ టు మేక్ థీమ్స్ ఇట్లా ఉంది చూడండి. దాంట్లో ఈ రీడింగ్ అనేది వచ్చింది, తర్వాత ఎస్ టీ టీ వి వి అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఆల్ఫాబెట్ వైజ్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. కంట్రోల్ జెడ్ అంటాను. లేదంటే మీరు మ్యాటర్ ఇట్లా టైప్ చేసుకోండి. కొన్ని నేమ్స్ ఉన్నాయనుకుందాం, రాజు, అనిల్, ఉదయ్, కిరణ్, అను ఇట్లా ఉంది. మరి వీటిని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సార్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకోండి, పారాగ్రాఫే కావాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే అనండి. చూడండి, అనిల్, అను, తర్వాత కే కిరణ్, తర్వాత ఆర్ రాజు, తర్వాత ఉదయ్. ఇట్లా మనం సార్ట్ చేసుకోవచ్చు డేటాని. మరి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, షో హైడ్ పారాగ్రాఫ్స్ మార్క్స్. ఈ పారాగ్రాఫ్ మార్క్స్ అనేటివి మనం హైడ్ చేసుకోవచ్చు, షో చేసుకోవచ్చు. మరి ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ చూడొచ్చు పారాగ్రాఫ్ ఎక్కడ ఎండ్ అయింది ఏంటి, ఆ పారాగ్రాఫ్ మార్క్స్ అన్నీ ఇట్లా షో అవుతాయి. మరి పారాగ్రాఫ్ మార్క్స్ వద్దు అనుకుంటే మొత్తం ఇక్కడ తీసేయండి. జస్ట్ మీరు సెలెక్ట్ కూడా చేయక్కర్లేదు, మార్క్స్ వస్తే పోతాయి. షో paragraph marks and other hidden formatting sequence. This is especially used for advanced layout tasks. So layout సెట్ చేసేటప్పుడు ఈ మార్క్స్ అనేటివి యూస్ఫుల్గా ఉంటాయి అంటున్నారు. మరి నెక్స్ట్ వచ్చేసి బార్డర్స్. మనం ఒక పారాగ్రాఫ్కి కావచ్చు, లేదంటే మల్టిపుల్ పారాగ్రాఫ్స్ కావచ్చు, బార్డర్స్ పెట్టుకోవాలి. టాప్ బార్డర్, పైన బార్డర్ ఒక లైన్ లాగా వచ్చింది చూడండి. అండ్ ఈవెన్ ఐ విల్ సే రైట్ బార్డర్ అండ్ లెఫ్ట్ బార్డర్ ఇచ్చాం. అండ్ ఈవెన్ అన్నిటికీ కూడా ఉంటుంది బాటమ్ బార్డర్. ఇట్లా బార్డర్స్ ఇవ్వచ్చు. నో బార్డర్స్ అంటే బార్డర్స్ లేకుండా పోతుంది. లేదు చుట్టూ బార్డర్ కావాలి అనుకుంటే మీకు అవుట్ సైడ్ బార్డర్ అంటుంది. మొత్తం అంతా కూడా దానికి బార్డర్ రావడం జరుగుతుంది. మరి అలా కాకుండా
మీకు ఆల్ బార్డర్స్ అనేది తీసుకుంటే ఇక్కడ ఇక్కడ ఒక పారాగ్రాఫే నేను సెలెక్ట్ చేశాను, నో బార్డర్ అని ఇస్తా. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్ బార్డర్స్ అని ఇవ్వండి. ప్రతి పారాగ్రాఫ్కి కూడా ఇట్లా బార్డర్ లాగా రావడం జరుగుతుంది. మరి ఇంకా ఇక్కడ మనకి వీటికి సంబంధించిన ఆప్షన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. బార్డర్ అండ్ షేడింగ్, ఇవి మామూలు బార్డర్స్. మళ్ళీ పేజ్కి సంబంధించిన బార్డర్స్ అవి వేరే వస్తాయి. పేజ్ మొత్తానికి బార్డర్ వచ్చింది. సో ఈ బార్డర్ ఎట్లా కావాలి, దీని కలర్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం పెట్టుకోవచ్చు. సో బార్డర్ పెట్టినప్పుడు అది తెలుస్తుంది అన్నమాట. చూడండి, కొత్తగా బార్డర్ పెట్టాం, ఆ రెడ్ కలర్ రావడం జరిగింది. అండ్ ఐ కెన్ సే నో బార్డర్స్. మరి ఇక్కడ పారాగ్రాఫ్ల్లో కూడా మనకి డైలాగ్ బాక్స్ అనేది వస్తుందండి. లైక్ దిస్, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, అలైన్, ఆల్రెడీ జస్టిఫైడ్ అలైన్మెంట్, ఈ అలైన్మెంట్ ఉంది. మీరు లెఫ్ట్ అలైన్మెంట్ కావాలి పెట్టుకోవచ్చు. ఇండెంటేషన్, ఈ పాయింట్ ఎన్ని పాయింట్లలో ఇండెంటేషన్ పెట్టాలి. లెఫ్ట్ ఇండెంటేషన్ ఏంటి, రైట్ సైడ్ ఇండెంటేషన్ ఏంటి. అండ్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్, బిఫోర్ ద పారాగ్రాఫ్, ఆఫ్టర్ ది పారాగ్రాఫ్. అండ్ లైన్ అండ్ పేజ్ బ్రేక్స్. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు, అండ్ ఆఫ్ కోర్స్ ఇవి క్లియర్గా సప్రెస్ లైన్ నెంబర్స్, ఇవన్నీ క్లియర్గా ఇది కావు, బ్రేక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఉంది, దాన్ని మాత్రం అప్లై చేయకండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ట్యాబ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ట్యాబ్ సిస్టమ్ ఎలా పెట్టాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ట్యాబ్స్ అని ఉంది. ఇది ఒక సపరేట్ టాస్క్. అది నెక్స్ట్ క్లాస్లో మనం ట్యాబ్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కంటిన్యూ చేసుకుంటాం. ఓకే, ఈ క్లాస్లో మనం చూసింది టోటల్గా ఫాంట్ సెట్టింగ్స్ అండ్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్. ఓకే,